హాయ్ హలో వెల్కమ్ టు మొక్టా మీడియా. జనసేన పార్టీ ఏం సాధించింది అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే అర్థమవుతుంది ఆయన ఏం సాధించారు. ఈవెన్ తెలంగాణలో ఆయన కొంతమంది మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి కొంతమంది అభ్యర్థుల గురించి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా చెప్పులు కుట్టేటువంటి వ్యక్తుల్ని కూడా చట్టసభలకు పంపించాలి, అలాంటి వాళ్ళు కూడా ఎలక్షన్స్లో పోటీ చేయాలనేటువంటి సంకల్పాన్ని చూస్తుంటే చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇది కదా అసలు సిసలైన రాజకీయం. ఇది కదా ఒక భారతదేశపు అసలైనటువంటి రాజకీయ వ్యవస్థ, దాన్ని నడిపేటువంటి నాయకుడు, పార్టీ అని నాకు అనిపించింది. ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం, స్వతంత్ర ఫలాలు అందరికీ దక్కాలి అంటే అది ఇప్పుడు సాకారం అవుతుందేమో. 77 సంవత్సరాల తరువాత అసలు సిసలైనటువంటి స్వాతంత్రం పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చిందేమో అని. నిజంగా ఇప్పుడు తెలంగాణలో, మొన్న ఆంధ్రాలో కావచ్చు, ఇప్పుడు తెలంగాణకి సంబంధించి ఇంత బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించడానికి పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది నాయకులు కూడా కావాలి. అలాంటి నాయకుల్లో నాకు మొట్టమొదటిగా ఈసారి చాలా బలంగా, చాలా బాగా కనిపించింది రామ్ తాళ్ళూరి. తెలంగాణలో నిజంగా కొండగట్టులో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఏదో సినిమాలో ఉంటుంది కదా, సై సినిమాలో ఇంటర్వెల్ టైంలో, గ్యాప్ టైంలో ఏమి ఇచ్చారండి బాబు, ఏం కూల్ డ్రింక్ ఇచ్చారు, ఏం ఎనర్జీ బూస్ట్ ఇచ్చారు వాళ్ళకి అని అంటారు కదా. అలాగా కొండగట్టులో ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులకి ఏమి ఇచ్చారో తెలియదు, కానీ నాకైతే ఆయన ఇచ్చినటువంటి ఎనర్జీ ఎవరు అయ్యా అంటే రామ్ తాళ్ళూరి అని అనిపించింది. ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించి, జనసేన పార్టీ గురించి ఒక సరికొత్త అధ్యాయం అని చెప్పాలి. పిఠాపురంలో ఎలక్షన్స్ పద్ధతిలో జరిగినటువంటి ఏమంటారు ప్రెసిడెంట్ ఎన్నికలు, జనసేన పార్టీకి సంబంధించి ఒక పార్టీ ఎన్నికలు ఇలా కూడా జరుపుకోవచ్చా అంటే, ఇలా ఒక స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా జరుపుకునేటువంటి ఎన్నికల్లో ఇలాంటి బాలెట్ పేపర్ని, ఇలాంటి ఒక పార్టీకి సంబంధించి బూత్ లెవెల్ ప్రెసిడెంట్ని, లేకపోతే మండల లెవెల్ ప్రెసిడెంట్ని, నియోజకవర్గ లెవెల్లో ప్రెసిడెంట్ని కూడా ఎన్నుకోవచ్చా అనేది వినటానికి చాలా ఆశ్చర్యం కలిగించింది. కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించిన నాయకుడు. ఆ తర్వాత తెలంగాణకు వచ్చేటప్పటికి మ్యాసివ్ ఇంపాక్ట్ అండి. ఆయనకి ఎప్పుడైతే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఒక బలమైనటువంటి నాయకుడిగా ఆయన ముందుకు పెట్టారో, ఆయన ప్రాణం పెట్టేస్తున్నారేమో అనిపించింది. అసలు నిజంగా చూస్తే ఆయన రావడంతో కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీకి తెలంగాణ వాళ్ళందరికీ మీటింగ్ పెట్టించారు. ఆ తర్వాత నిన్నగాక మొన్న జనసేనకి సంబంధించిన తెలంగాణ నాయకులందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారితో ప్రత్యేకంగా భేటీ పెట్టించారు. ముఖ్యంగా ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో ఇంత భారీ స్పందన, ఇంత భారీ ఎత్తున జనాలు చూస్తుంటే నాకైతే భలే అనిపించింది. ఇక్కడ అభిమానం ఉంది, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ ఉంది, కానీ దిశానిర్దేశం చేసేటువంటి నాయకులే సరిగ్గా దాన్ని యూజ్ చేసుకోలేకపోయారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎవరి చేతుల్లో పెట్టాలో వాళ్ళ చేతుల్లోనే పెట్టారు. అదే రామ్ తాళ్ళూరి గారు. ఆయన వాళ్ళందరినీ సమర్థవంతంగా, ఒక చెప్పులు కుట్టేటువంటి వ్యక్తికి కూడా ఇలాంటి సీట్ ఇచ్చి చట్టసభలకు పంపించి, ఏదో ఏం సాధించావయ్యా అంటే ఇలాంటి వ్యక్తులను సాధించానయ్యా, ఇలాంటి రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం ఒక బలమైనటువంటి వ్యక్తుల్ని శక్తులుగా మార్చి తయారు చేస్తున్నానయ్యా అని అనిపించుకునేలా కనిపించింది. నిజంగా చెప్తున్నాను కదా, రామ్ తాళ్ళూరి గారు వచ్చిన తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా జనసేన పార్టీ వేరు, అంతకు ముందు వేరు అనుకునే రేంజ్లో కనిపించింది. నాకైతే మరొక పవన్ కళ్యాణ్ గారే తన ఆలోచనల్ని బలంగా ఆయనలో నింపితే వచ్చారేమో అనిపించింది. మరి అది దాన్ని ఆయన ఎంతవరకు తీసుకువెళ్తారు, ఎలాంటి ఇదే ఉధృతిని, ఇలాంటి ఒక ఉప్పెనని ఇంకా ఎంతవరకు తీసుకువెళ్తారనేది ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితిని బట్టే ఉంటుంది అనుకోండి. బట్ ఇప్పుడున్న టైంలోనే మాత్రం ఇంత తక్కువ టైంలో మున్సిపల్ ఎలక్షన్స్లో జనసేన పార్టీ సత్తా చూస్తుంటే నాకే భయం వేసింది. వెళ్ళేంటి చాలా తక్కువ అంచనా వేసిన వెళ్ళి ఇంతలా మూవెత్తును లెగుస్తుంది అంటే దాని వెనకాల రామ్ తాళ్ళూరి గారు వాళ్ళకి ఇచ్చినటువంటి బూస్టప్. చాలామంది నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు నేను చూశాను. రీసెంట్గా కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయంగా చాలామంది నాయకులు కావచ్చు, జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఆయన ప్రధాన కారణం అయ్యారు. రాజకీయాలంటే ఎందుకులే అనుకునే వాళ్ళకి కూడా జనసేన అంటే మక్కువతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలనే వాళ్ళకి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన వచ్చిన తర్వాత అనిపించింది. ఆయన ఉంటే డెఫినెట్గా జనసేనకి తెలంగాణలో మంచి భవిష్యత్తు ఉంటుంది అనుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఈరోజు తెలంగాణకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద మంత్రులు,
మినిస్టర్స్, ఎమ్మెల్యేలు చాలా మంది జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఆయన్ని వ్యతిరేకంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారంటే, రామ్ తాళ్ళూరి గారు మిగతా నాయకులందరూ కూడా ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో, మొన్న పంచాయతీ ఎలక్షన్ లో చూపించినటువంటి ఇంపాక్ట్ అంతా వాళ్ళలో భయాన్ని పెంచింది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే, మొన్న ఏదో 100-150 కొట్టుకొచ్చారు, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఉప సర్పంచులుగా గెలిచారు అనుకున్నారు. కానీ ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో 330 పైగా నామినేషన్లు వేసి ఇంత భారీ స్పందన, ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చేలా కనిపిస్తుంది. వీళ్ళతో మనం ఇక్కడతో వీళ్ళని ఏదో ఒక రకంగా ఆపాలనేటువంటి ఇదిలో, భయంలో వాళ్ళని క్రియేట్ చేశారంటే మామూలు విషయం కాదు. మామూలు భయాన్ని పెట్టాల. పవన్ కళ్యాణ్ గారే కాదు, ఆయన నాయకుడు, ఆయన వారధిగా వచ్చిన రామ్ తాళ్ళూరి గారే కాదు, ప్రజలు కూడా, అక్కడ కొంతమంది ఆ చెప్పులు కుట్టేటువంటి వ్యక్తులు కూడా ఒక ఇంపాక్ట్, ఒక భయాన్ని క్రియేట్ చేపించేలా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు, భావజాలాలు నడుస్తున్నాయంటే డెఫినెట్గా దీంట్లో ముఖ్య భాగం మాత్రం రామ్ తాళ్ళూరి గారికి చెందుద్ది. డెఫినెట్గా ఇది ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. జనసేన తెలంగాణలో కూడా తన భావజాలాన్ని, దేశానికి ఒక మంచి రాజకీయ పార్టీని, వ్యవస్థని, నాయకుల్ని, అసలు సిసలైనటువంటి భారతదేశ స్వతంత్ర ఫలాలని అందరికీ అందేలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే రోడ్ల రూపంలో, మంచినీటి రూపంలో, విద్య, వైద్యం అన్నీ అందేలా చూస్తున్నారో, అది తెలంగాణలో కూడా ఇంపాక్ట్ చూపించాలని, అది రామ్ తాళ్ళూరి గారి ఒక వారధిలా దానికి నిలబడాలని, మరికొంతమంది పవన్ కళ్యాణ్లు, మరికొంతమంది రామ్ తాళ్ళూరిలు, మరి చాలా మంది నాయకులు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళ పాత్ర వాళ్ళు వహించారు, ఎందుకు ఎటువంటి సందేహం లేదు. బట్ రామ్ తాళ్ళూరి గారిలా కొంచెం ఇంకాస్త చొరవగా ముందుకు వెళ్ళాలని కోరుకున్నాం.